డీ ఫ్రిడ్జ్ లో మనిషిని పెట్టిన ఒక 10 నిమిషాలు బతాడేమో, ఈ చలికి 10 నిమిషాలు బయట ఉంటే చచ్చిపోయేలా ఉన్నాము. అంత చలి పెడుతుంది కువైట్లో ఈ రోజు. మీకు ఒక రేకుల షెడ్ చూపిస్తా చూడండి. ఈ రేకుల షెడ్ లో ఒక వాచ్మెన్ పని చేసే అతను అయితే ఉన్నాడు. ఇక్కడ కొత్తగా ఇండ్లు కట్టుతూ ఉంటారు కదా, ఆ ఇండ్ల దగ్గర కాపలా ఉండే వ్యక్తి అయితే ఇక్కడ ఉంటాడు. ఈ చలికి రేకుల షెడ్ లో ఉండాలంటే ఎంత కష్టమో ఒకసారి మీరే అర్థం చేసుకోండి. మీకు ఈ రేకుల షెడ్ మొత్తం చూపిస్తా చూడండి. ఈ రేకుల చెట్టు చుట్టకారం చూడండి, ఎక్కడ చూసినా కూడా పాత వస్తువులే కనిపిస్తాయి. ఇక్కడ ఇల్లు కట్టే కాడ మిగిలిన వస్తువులు ఇవి అవి తీసుకొచ్చి ఇక్కడైతే వేసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఈ రూమ్ లోకి అయితే వెళ్తాను. వెళ్లే ముందు మీకు ఒక బాత్రూమ్ చూపిస్తా చూడండి, ఏ విధంగా రెడీ చేసినాడో. ఎప్పుడైనా పొద్దు పోనప్పుడు టేబుల్ మీద కూర్చొని మాట్లాడుకుంటూ టైం పాస్ చేస్తా ఉంటాము. ఇప్పుడైతే మీకు బాత్రూమ్ చూపిస్తా చూడండి, ఓపెన్ చేసి డోర్. ఈ బాత్రూమ్ ఎంత బాగా రెడీ చేసినా అంటే అంత బాగా చేసినాడు. బాత్రూమ్ డోర్ ఓపెన్ చేసిన తర్వాత చూడండి, మీరు ఆశ్చర్యపోతారు. చూడండి, బాత్రూమ్ కూర్చోడానికి బేసిన్ పెట్టినాడు, అలాగే నీళ్లు పోసుకోవడానికి చూడండి పైన ఒక పైప్ బిగిచ్చినాడు, ఈ సైడ్ కుళాయి బిగిచ్చినాడు. చాలా నీట్ గా రెడీ చేసుకున్నాడు బాత్రూమ్ అయితే గన. ఈ కువైట్ లో రూల్స్ ఎలా అంటే ఎక్కడంటే అక్కడ బాత్రూమ్ వెళ్ళడానికి కానీ పాస్ పోయడానికి కానీ ఉండదు. ఇక్కడ వాచ్మెన్ పనిచేసే వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది మీరే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఉంటా.